7 శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే. శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేరు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలు పెడితే వచ్చే ఏడాది జనవరి 3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. 7వ శనివారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రతకాలంలో ధనుర్మాసం ఉండడం వల్ల శనిదేవుడు విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. సాధారణ విధానం: ఉదయం 7 శనివారాల వరకు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. నల్లని దుస్తులు ధరించండి. తిరునామం మరియు తులసిమాల ధరించండి. ఒక కలశం ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించండి. 7 ఒత్తులను ఉపయోగించి నువ్వుల నూనె మరియు 7 రంగుల ఒత్తులతో 7 దీపాలను వెలిగించండి. శనగపిండి లడ్డూలు, బెల్లం మరియు అరటిపండ్లు వంటివి నైవేద్యం అందించండి. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు శని స్తోత్రం వంటి నిర్దిష్ట ప్రార్థనలు మరియు స్తోత్రాలను పఠించండి. సాయంత్రం 7 శనివారాల వరకు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి. సాయంత్రం పూజను పునరావృతం చేయండి. ఈసారి పసుపు బట్టలతో అతిథిని భోజనానికి పిలిచి ముందుగా ఆ వ్యక్తికి ఆహారం అందించండి. అతిథి తిన్న తర్వాత మీరు భోజనం చేయవచ్చు. ఆచార వివరాలు: ఉద్దేశం: శని ప్రభావం నుండి ఉపశమనం పొందడం, వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందడం. నైవేద్యాలు: దీపాలకు నువ్వుల నూనె, పసుపు రంగు బట్టలు మరియు శనగపిండితో చేసిన లడ్డూలు సాధారణ నైవేద్యాలు. వ్రతం ముగింపు: 7వ శనివారం తర్వాత 7 వివాహిత మహిళలకు వ్రతంలోని 7 పుస్తకాలను పసుపు, కుంకుమ మరియు దక్షిణతో దానం చేయడం ఈ కర్మ పూర్తవుతుంది.